అమెరికా నుంచి వచ్చిన 4 నిపుణులు చెప్పారు. అసలు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వరదలోనే ప్రారంభమైంది దెబ్బతింటామని. డయాఫ్రమ్ వాల్ దెబ్బతింటాం ఆ రోజునే ప్రారంభమైంది, మేము వచ్చిన తర్వాత కాదు అని వాళ్ళు చాలా స్పష్టంగా చెప్పారు. ఒకసారి చదువుకోమని మనం చేస్తున్నాం. ఈ విధంగా అన్ని పచ్చి అబద్ధాలు ఆడేటటువంటి ప్రయత్నం ఇవాళ చంద్రబాబు నాయుడు గారు చెప్పడం చాలా దురదృష్టం. ఇక్కడ మాట అన్నాడు, ఒక అసమర్థత, అవగాహన రాహిత్యం, అవినీతి, కుట్ర ఇవన్నీ కలిసి పోలవరాన్ని ఎంత నాశనం చేశాయో అంత నాశనం చేశారు. మేమంట ఒక అసమర్థత అంట, ఒక అవగాహన రాహిత్యం అంట. ఇది జగన్మోహన్ రెడ్డి గారి అంట, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని అంట. నేను చెప్తున్నా, మీరు అసమర్థులు, మీకు అవగాహన రాహిత్యం, అవగాహన సరిగా లేదు. వెళ్ళడం రావడం సోమవారం వెళ్ళడం రావడం, బిల్లులు చేసుకోవడం, డబ్బులుగా చేయటం. దేవినేని ఉమ గారు మీరు చేసింది అదేంటండి? చంద్రబాబు నాయుడు గారికి అవగాహన రాహిత్యం అంటారేంటి? చంద్రబాబు నాయుడు గారు అసమర్థ అంటారేంటి? ఆయన 40 సంవత్సరాలు సీనియరు, పైగా ఇప్పటికి 3వ, 4వ ముఖ్యమంత్రి అంటారా అని అనుకుంటారు మీరు. నేను చెప్తున్నా, అసమర్థత కాకపోతే, అవగాహన రాహిత్యం కాకపోతే నదిని డైవర్ట్ చేయకోకుండా ఎవరైనా ఏ దేశంలో అయినా వేస్తారండి డయాఫ్రమ్ వాళ్ళు. మన దేశంలో కాబట్టి సరిపోయింది, కానీ ఇలాగే ఇంకొక దేశం ఎక్కడ జరిగితే ఈ నష్టానికి ప్రాసిక్యూట్ చేస్తారు, ఊరి కూడా వేస్తారని మనం చేస్తున్నాం. ఇంత దుర్మార్గంగా చేసి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి మీద అధికారంలో లేవు కాబట్టి, మాకు పత్రికల్లో రాసే పత్రికలు తక్కువ ఉన్నాయి కాబట్టి, మీకు మీడియా బలం ఎక్కువ ఉంది కాబట్టి అబద్ధాలుగా పుంకాలుగా చెప్పి జనాన్ని నమ్మించాలనేటువంటి ప్రయత్నం చేయటం చాలా దురదృష్టకరమని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. అవినీతి అంట, ఎవరు అవినీతి? కుట్ర అంట, ఎవరు కుట్ర? అవినీతి మీరు, నేను అనలేదుగా. ఎవరన్నారు? మోడీ గారు అన్నారు. ఏటీఎం, ఏది ఏటీఎం? పోలవరం ఇది ఏటీఎం అని మీ ప్రధానమంత్రి గారే అన్నాడు. ఫండ్ ఇచ్చా ఆయన అన్నాడు. అవినీతి ఎవరిదండి? మాదే మీదే. మీరు పూర్తిగా అవినీతి చేశారు, పూర్తిగా అన్యాయం చేశారు, అవగాహన రాహిత్యం చేశారు. సందు దొరికింది కదా అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారి మీద, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద బురదలేటటువంటి కార్యక్రమాలు మీరు చేస్తున్నారు. ఇది తగదని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నా. కేంద్ర ప్రభుత్వం ఫేజ్ 1 కింద 12,157 కోట్లు శాంక్షన్ చేసిందని చెప్తున్నారు. నిజం. దానికి కారణం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. గర్వంగా చెప్తున్నా. మేము కింద నుంచి ఫైల్ నడిపి జస్ట్ బిఫోర్ ఎన్నికలకు ముందు క్యాబినెట్లో పెట్టాల్సింది. అప్పటికి ఏలియన్స్ కుదిరింది వీళ్ళకి. వెళ్ళి లబోదిబో మీరు క్యాబినెట్లో పెట్టమాకండి, ఇప్పుడు దీన్ని శాంక్షన్ చేయమాకండి. శాంక్షన్ చేస్తే జగన్మోహన్ రెడ్డి గారికి మంచి పేరు వస్తుందేమో, ఓట్లు పెరుగుతాయి.